నాకు వచ్చే వైఫ్కి కుకింగ్ బాగా వస్తే తనకి ఎంకరేజ్ చేసి అరే ఈ కపుల్ ఏమైనా సక్సెస్ అయ్యారా అని అందరి చేత అనిపించుకోవడమే నా గోల్. లక్కీలీ ఐ గాట్ అమృత. తనకు కూడా కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే నా సేవింగ్స్ అండ్ లోన్ పెట్టి 1 monthలో కుకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏమైంది అలా ఉన్నావు? ఏమైందా? చేసిందంతా చేసి ఏమైంది ఎలా ఉన్నావు అని అడుగుతున్నావా? నువ్వు వాడిన ఒక్క అబద్ధం వల్ల నేను ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నానో తెలుసా? నాకు ఈ మేనేజింగ్ వద్దు, తొక్క వద్దు. నేను నిజం చెప్పేస్తా. మరి పూరీలు? తొక్కలో పూరీలు ఏమొద్దు నాకు. పక్కా కదా? పక్కా. నువ్వు వెళ్ళిపో. నీ పూరీలు ఎవరికి అక్కర్లేదు. సరే. అమ్ములు టిఫిన్ చేస్తావా? అత్తమ్మ మీరేంటి? చచ్చింది గొర్రె. బాక్స్ ఏం చేయమంటావే? మమ్మీ ప్లీజ్ ఈ ఒక్కసారికి మేనేజ్ చేయి ప్లీజ్. నేను మేనేజ్ చేయలేనే. అత్తమ్మ మా అమ్మాయి వంట నేను చాలా మిస్ అవుతున్నాను బాబు. అందుకే ఆ చేసిన టిఫిన్ తీసుకెళ్దామని వచ్చాను. ఉంటానే. తీసుకెళ్ళండి. అన్నీ నేను పట్టుకెళ్ళిపోతే నా కూతురు పరిస్థితి ఏంటి? ఏంటే ఇన్ని పూరీలు పెట్టావు? అన్నీ నాకు ఇచ్చేస్తే అల్లుడు గారు ఏం తింటారు? పైగా అల్లుడు గారు కూడా చాలా ఇష్టమటగా. తీసుకో. పర్లేదు అత్తమ్మ, కావాలంటే మళ్ళీ చేస్తుందిలే. అయ్యో నామతి మండ, ఈరోజు ఆదివారం బాబు, ఉపవాసం. ఇవన్నీ నేనెక్కడ తింటాను? ఈరోజు థర్స్డే కదా. ఇదిగోవే అన్నీ నువ్వే తీసేసుకో, సరేనా? ఓకే ఉంటానే. బాయ్. ఉంటా బాబు. అమ్మ బాబా, జర్రైతే సచ్చదాన్ని. ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్తున్నారు? తిందామా? సరే వెళ్దాం పద. ఏంటో అమ్ములు, ఈరోజు ఎక్కడికి వెళ్దాం? అమ్ములు, ఈరోజు ఎక్కడికి వెళ్దాం? ఈరోజు ఎక్కడికి వద్దు, నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది. హెడ్ఏక్గా ఉందా? అరే ఫేవరిష్గా కూడా ఉంది. సరే ఒక్క నిమిషం. కింద కూర్చో. కింద కూర్చో. మా డాడీ కూడా ఇలానే హెడ్ఏక్ అయితే నేనే దగ్గరుండి మొత్తం హెడ్ అంతా మసాజ్ చేసేవాడిని. నువ్వు రెస్ట్ తీసుకో, నీ బట్టలు నేనే మడత పెడతా. ఏ ఏ ఏ నేను మడత పెడతాందే. అరే నువ్వు నా బట్టలు మడత పెడతావు కదా, ఇది అంతే. నువ్వు వెళ్ళి పడుకో. చాలా పనులున్నాయి, 2 days నుంచి బయట తిరుగుతున్నాం. అరే నేను చూసుకుంటా అని చెప్పా కదా, నువ్వు వెళ్ళి పడుకో. అరే పడుకో. నో. అరే ప్రతిసారి నువ్వే చేస్తావు కదా, ఈ ఒక్కసారికి నాకు ఛాన్స్. హస్బెండ్ అండ్ వైఫ్ అంటే షేరింగ్ అండ్ కేరింగ్. ఇప్పుడు చూస్తూ ఉండు నేను ఎంత ఫాస్ట్గా పనులు చేస్తాను. ఏమైనా హెల్ప్ కావాలా?
బడ్జెట్ ఫ్రెండ్లీ హనీమూన్ ట్రిప్ అంటే నేనేంటో అనుకున్నాను, ఇలా హౌస్ అంతా ట్రిప్ వేస్తాను అనుకోలేదు. జోక్ చేశానంతే, జోక్. అమ్మా, మా నాన్న డ్యూటీకి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా ఎంత పని చేశాను అనుకొని చూశాడు అనుకో నవ్వుకొని చేస్తాడు. అవును, ఇది లంచ్ అలా? ఇప్పుడు ఎలా? అమ్మ కూడా బయటకు వెళ్ళిపోతాం అనుకొని రాలేదే. పోనీ నేను చేయనా? మీకొచ్చా? చికెన్ చేయడం వచ్చు, ఏముంది, ఒక కడాయి తీసుకొని అందులో ఆనియన్స్, ఆయిల్, కారం, ఉప్పు వేసి అందులో చికెన్ వేస్తే గుమగుమలాడే బ్యాచిలర్ కర్రీ రెడీ. ఈరోజు థర్స్డే, నో నాన్ వెజ్. ఓ అలా అంటావా? సరే అయితే వెజ్ బిర్యానీ చేద్దాం. మీకొచ్చా? నీకు వచ్చుగా, నువ్వు చెప్తూ ఉంటే మనం రఫ్ ఆడేస్తాం. సరే వెళ్ళి ప్రిపేర్ చేద్దాం పద. ఇప్పుడు ఎలా? ఫోన్ అమృతారా? వస్తున్నా. రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నానబెట్టుకున్న బాస్మతి రైస్, అమృత! గ్లాస్ బాస్మతి రైస్ ని యాడ్ చేసుకుని 2 ఆ. నిమిషాలు కలుపుకొని ఏం కావాలో చెప్పు, స్టార్ట్ చేద్దాం. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఏమో. మగ్గించండి. టూ గ్లాస్ రైస్ నానబెట్టాలంట. నానా? ఇప్పటికిప్పుడు నాన్న రోటీలు ఎక్కడ దొరుకుతాయి? భలే కామెడీ చేస్తావు నువ్వు. సరే నేనే నానబెట్టుకుంటా. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్. టేబుల్ ఎక్కడుంది? 1 2 3. ఇదిగోండి. ఇన్ని స్పూన్లు దేనికి? మీకేది కావాలో సెలెక్ట్ చేసుకుంటారని. నువ్వు జబర్దస్త్కి వెళ్ళాల్సింది. అంటే టీవీ షోనా? గసగసాలు పావు కప్పు, గ్యాస్లు కావాలంట. గ్యాస్ కావాలి. గ్యాస్లు ఏంటి? గసగసాలను వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. గసగసాల్ని గ్యాస్లు అంట షార్ట్ కట్ లో. ఓ గసగసాలా? అవి ఎలా ఉంటాయి? అవునవి ఎలా ఉంటాయి? ఆ? అయ్యో తెలీదా? ఆహా. నాకు కూడా తెలీదు. గూగుల్లో చూపిస్తా. గూగుల్ ఎందుకు, నీకు తెలుసుగా. అయ్యో నీకు కూడా తెలియాలి కదా. ఎక్కడ? ఆహా. ఇదిగో ఇవే. ఓ ఇవా గసగసాలు? ఇవే అంట. అంటానా? ఇవే. ఆహా. ఓకే. జర్రుంటే దొరికిపోయేదాన్ని. మనం ఏమైనా హెల్ప్ చేద్దామా? ఇదిగో. కోడితే మరి మామూలుగా మమ్మీ చాలు. బతికించావు దేవుడా. కొంచెం స్పైసీ అయింది కదా. సరే కరడేనా? కర్డా? ఏమైంది? కర్డ్ తిను. ఇగో తిను. నాకు కర్డ్ అంటే నచ్చదు, స్మెల్ కూడా. అవునా? మరి నాకు ఎప్పుడు చెప్పలేదు. అంటే అది మీరు మ్యారేజ్కి ముందు కెఫేలో చెప్పారు కదా. ఇంకా మ్యారేజ్లో లవ్ అనేది కర్డ్ లాంటిది. వెన్ ఎవ్రీథింగ్ వెంట్ స్పైసీ ఇట్ విల్ మేక్ అస్ కూల్ అండ్ సేవ్ ద డే. లవ్ని కర్డ్తో కంపేర్ చేసిన మీకే నాకు కర్డ్ అంటేనే ఇష్టం లేదని చెప్తే ఎంత వరస్ట్గా ఉంటుంది. అందుకే చెప్పలేదు. కానీ మీకేమో కర్డ్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటారు. మీరు కర్డ్ తింటున్నప్పుడు నా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా?
ఓకే, అయితే మనం ఫ్యాన్ విషయంలోనే కాదు, కర్డ్ విషయంలో కూడా ఆపోజిటే అనమాట. ఓకే, అండర్స్టాండింగ్ ద డిఫరెన్సే కదా ఏ రిలేషన్షిప్లో అయినా ది మోస్ట్ ఇంపార్టెంట్. పోనీలే, మనకు చిన్న చిన్న విషయంలోనే డిఫరెన్స్ ఉంది, లేకపోతే వరస్ట్గా అబద్ధాలు ఆడుతూ మేనేజ్ చేసుకోవాల్సి వచ్చేది. అవును, చెప్పడం మర్చిపోయాను, మా ఊరి నుంచి మా మామయ్య వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు. ఓ అవునా? వాడి పేరు చిన్ను. ఊర్లో వాడికి ఏ పని చేతకాక నేనే మనం పెట్టబోయే ఫుడ్ బిజినెస్కి నీకు హెల్ప్గా ఉంటాడని నేనే రమ్మన్నా. నీకు ఏ హెల్ప్ కావాలన్నా. బావా నేను వచ్చేసా. ఇప్పుడే నీ గురించి చెప్తున్నారా? వెజ్ బిర్యానీ, పొటాటో క్యారెట్ వేశారు కదా, మిర్చి కూడా కొంచెం ఎక్కువైనట్టుంది. చూసావా బాస్ని చూసి ఎలా కనిపెట్టాడో? వీడి బ్రెయిన్ చాలా షార్ప్, ఇట్టే కనిపెట్టేస్తాడు. రే, అయినా బిర్యానీ చేసింది నేను కాదురా, అమృతానే. ఓ, తిను కుకింగ్ స్పెషలిస్ట్. తిను చేసే వంటల వల్ల నిన్ను నన్ను మన రెస్టారెంట్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. నాకు తెలుసు బావా, మా అక్క చాలా షార్ప్ అని. అక్క? ఆ, అరే తను నీకన్నా చిన్నదిరా. అయితేంది బావా, పెళ్ళైపోయింది కదా, నేను అక్కనే పిలుస్తా. ఏమంటావే అక్క? నీ ఇష్టం. సూపర్ అక్క, ఈ రోజు నుంచి నేను నిన్ను బ్లైండ్ గా సింపుల్ గా ఫాలో అయిపోతా. అప్పుడు ఇద్దరం వెళ్ళి ఎందులో అయినా దూకాలి. ఈడొకడు. నాపై వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చూస్తుంటే భయం వేస్తుంది. వీడికేమైంది ఇప్పుడు? ఈ ఇంట్లో కుకింగ్ కి రిలేటెడ్ చాలా తేడాలు జరుగుతున్నట్టున్నాయే. కిచెన్లోకి వెళ్తున్నాడేంటి? చిన్ను, అక్క వాటర్ కావాలా? ఏమొద్దులే అక్క, పర్లేదు తాగు, అసలే ఇంట్లో వచ్చుంటావుగా. ఇంతెండలో కూడా చలిపెట్టేంతలా మారిపోయిందిలే అక్క ఈ హైదరాబాద్. ఇప్పుడే మొద్దులే, తర్వాత తాగుతా. ఈడొక్క ఒక్క అని బుక్క పెట్టలో ఉన్నాడు. చిన్ను వాటర్ తాగు, వాటర్ పర్లేదు తాగు. నువ్వు వంటలు బాగా చేస్తావు కదా, అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఉప్పు కప్పు రంబులో ఎంత ఉప్పు ఉంటుంది? కప్ అంతా. ఉప్పు కప్పు కప్ అంతా. అది కూడా తెలియదు అక్కకి. అదేంటో, ఎంత మంచి వంటలు వచ్చినా సరే నా క్వశ్చన్స్కి ఎవరు ఆన్సర్ చెప్పలేరు. నాకేం అర్థం కావట్లేదు. నేను అనుకున్న దానికన్నా బెస్ట్ హస్బెండ్ దొరికాడు, బెస్ట్ మ్యారేజ్ లైఫ్ దొరికింది, బెస్ట్ మెమరీస్ కలుగుతున్నాయి. కానీ ఇవన్నీ ఆ ఒక్క అబద్ధం వల్లే జరుగుతున్నాయంటే నేను తీసుకోలేకపోతున్నానే. అరే లైటే, అలా ఏమనుకోకు. అలా అనుకోకుండా ఎలా ఉండమంటావు? మంచోడే వీడు, చాలా మంచోడు. వాడి కోసం ఏం చేసుకోకుండా తనకొచ్చే వైఫ్ కోసం చేద్దాం అనుకుంటున్నాడు. అలాంటోడితో నేను ఇలా నాపై నాకే కోపం వస్తుంది. నేను ముందులా ఉండలేనేమోనే. రేపు అనంతగిరి హిల్స్కి వెళ్దామా? వద్దులే, మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం. ఏమైంది? ఆల్ ఓకేనా? ఆల్ ఓకే. మరెందుకు అలా మాట్లాడుతున్నావు? బానే ఉన్నా. లేదు, నీకేదో అయింది. అది హెల్త్ రిలేటెడ్ అయితే కాదు. బానే ఉన్నా, నువ్వు అలా ఏం అనుకోకు. ఐఎమ్ ఫైన్. సరే, గుడ్ నైట్. నిద్ర వస్తుంది. సరే. Shit.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు వద్దు అంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోతా. ఈ లీవ్ తర్వాత యూజ్ అవుతుంది. సరే వెళ్ళండి. సరే. సరే బాయ్. నిజంగానే ఈరోజు ఎక్కడికి వెళ్ళట్లేదా? బాయ్. బాయ్. ఓయ్, ఈరోజు నా హార్ట్ ఏం కమ్యూనికేట్ చేస్తుంది? ఏమో తెలియట్లే. ఏం చేస్తున్నావే పిచ్చిగా? కుకింగే కదా ప్రాబ్లం, నేర్చేసుకుందాం. అమృత ఎందుకు డల్గా ఉంది? తన నా దగ్గర ఏమైనా దాస్తుందా? నాకేమైనా చెప్పాలనుకుంటుందా? చెప్పాలనుకున్నప్పుడు నేనే ఆపుతున్నానా? తనేమైనా ఇబ్బంది పడుతుందా? తన ఉండడానికి కారణం నేనేనేమో.